అందరికీ నమస్కారం అండి. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరొక పురాణ గాథతో మీ ముందుకొచ్చేసాను. ఈ కథ పేరు తార. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి? అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి అనే 5 పేర్లను స్త్రీలు ప్రతిరోజు స్మరించడం వల్ల అన్ని పాతకాలు నశించి దీర్ఘసుమంగళిగా జీవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. పైన మనం చెప్పుకున్న పేర్లన్నీ వివాహితులవే. అయితే వీరిని కన్యలుగా చెప్పుకోవడం అంటే వినడానికి వింతగా ఉండవచ్చు. నిజానికి వీరందరూ దేవతలే. అయితే వివిధ శాపాల కారణంగా మానవ జన్మ ఎత్తి తిరిగి వారు చేసుకున్న పుణ్యకర్మల ఫలితంగా దేవతల వరాలను పొంది పంచకన్యలుగా పేరు పొందారు. వారిలో మనం ముందుగా తార గురించి తెలుసుకుందాం. తార వానర రాజైన వాలి భార్య. వీరి కుమారుడు అంగదుడు. కిష్కింధకాండలో వాలి సుగ్రీవులతో తార పాత్ర ప్రముఖంగానే కనిపిస్తుంది. రాముడి అండ చూసుకుని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. వారిరువురు ఒకే విధంగా ఉండటంతో వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతన్ని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధ సమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరమాడాడు సుగ్రీవుడు. అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునకు ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజపుష్పీలతను సుగ్రీవుని మెడలో అలంకరింపజేశాడు రాముడు. ఈసారి మళ్ళీ వెళ్ళి నీ అన్నని యుద్ధానికి పిలవమని చెప్పాడు. సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని రెండోసారి యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బుసలు కొడుతూ బయలుదేరిన వాలిని తార వారించేందుకు ప్రయత్నించింది. ఇంత క్రితమే నీ చేతిలో చావు దెబ్బలు తిని ఎలాగో ప్రాణాలు దక్కించుకుని వెళ్ళిన నీ తమ్ముడు ఇంతట్లోనే మళ్ళీ వచ్చి నీపై కయ్యానికి కాలు దువ్వుతున్నాడంటే దాని వెనక ఏదో మర్మం ఉండి ఉంటుంది. అంతేకాదు, పైగా ఇది రాత్రి సమయం. మీరు ఇప్పటి వరకు శయ్య సుఖాలు అనుభవించి ఉన్నారు. నాకు అపశకునాన్ని సూచిస్తూ కుడికన్ను కుడిభుజం అదురుతున్నది. మనసు కీడు శంకిస్తోంది. ఈ సమయంలో యుద్ధం అంత మంచిది కాదని నా మనసు చెబుతుంది. కాబట్టి అతను కవ్వించినంత మాత్రాన మీరు ఆవేశపడవద్దు. దయచేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి. అతనిలో కలిగిన ధైర్యానికి కారణం తెలుసుకుని అతనికి అండగా ఉన్నదెవరో కనుక్కొని అందుకు తగ్గట్టుగా వ్యూహాన్ని రచించుకుని అప్పుడు యుద్ధం చేద్దురుగాని ఇప్పుడు మీరు అతన్ని పట్టించుకోవద్దు. చూసి చూడనట్లుగా వినిపించుకోనట్లుగా ఉండండి నాదా అని ఎంతగానో నచ్చజెప్పింది. అయితే పోకాలం తాబరించినప్పుడు మంచి మాటలు చెవికెక్కవు కదా. కానీ వాలి ఆమె మాట చెవిని వేసుకోలేదు. యుద్ధానికి బయలుదేరాడు. అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చినటువంటి కాంచనమాల వరప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమక్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్ర సమానమైన బాణాన్ని వాలి గుండెలపై నాటాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛబోయాడు. తరువాత వాలి సుగ్రీవుణ్ణి పిలిచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుణ్ణి స్వంత కొడుకులానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను విని తను చెప్పిన విధంగా కాస్త నడుచుకోమని వివరంగా చెప్పాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు. పినతండ్రిని కూడా తండ్రిలాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశకాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహము తీవ్ర వైరము మంచివి కావన్నాడు. అందరి వద్ద సెలవు తీసుకొని నేలకు ఒరిగాడు. మేరు పర్వతం వంటి భర్త నిస్సహాయకంగా నేల కూలినందుకు తార ఎంతగానో బాధపడింది. తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని రాముణ్ణి ప్రాధేయపడింది. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. అందర్నీ ఓదార్చి రాముడు వాలికి అంత్యక్రియలను జరపమన్నాడు. అనంతరం రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు అభిషిక్తులయ్యారు. ఇక్కడ మనం తార గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే, ఆమె తొలుత వాలి భార్య. వాలి మరణానంతరం వానర రాజనీతిని అనుసరించి సుగ్రీవుడికి భార్య అయింది. అది కూడా వాలి మరణంతో భరించరాని దుఃఖంతో ఉన్న తారకు కుమారుడైన అంగదుణ్ణి కాపాడుకోవాలంటే అండ అవసరం. అందుకే రాముడి సలహాను అనుసరించి
వాలితో సహగమనం చేయకుండా సుగ్రీవుడికి భార్యగా సహజీవనం చేయవలసి రావటం. సహజీవనం అంటే నేటి రోజుల్లో లాగా సహజీవనం కాదంటండోయ్, గుర్తుంచుకోగలరు. ఇది రాజనీతిని అనుసరించి సహగమనం. రాజ్యాభిషేకానంతరం సుగ్రీవుడు ధర్మార్థ విముఖుడై రేయింబగళ్ళు కామభోగాలలోనే గడుపుతూ రామునికిచ్చిన మాటను దాదాపు మరిచిపోయాడు. దాంతో లక్ష్మణుడు ఆగ్రహంతో సుగ్రీవుణ్ణి సంహరించడానికి వెళ్ళబోగా తార సుగ్రీవుని హెచ్చరించడంతో సుగ్రీవుడు తన అపరాధాన్ని మన్నించమని వేడుకొని తన సేనాగణంతో లక్ష్మణుని వెంట శ్రీరాముని చెంతకు వెళ్ళి రాముని పాదాలపై పడ్డాడు. రాముడు అతన్ని క్షమించి ఆలింగనం చేసుకున్నాడు. అనంతరం సుగ్రీవుడు ఆలస్యం చేయకుండా సీతాన్వేషణకు పథకాన్ని సిద్ధం చేసి రాముడి అభిమానాన్ని చూరగొన్నాడు. హితవు కోరి చెప్పిన మాటలను వినకపోవడం వల్ల వాలికి కలిగిన చేటును హితురాలు వివేకవతి సౌశీల్యవతి పతివ్రత అయిన తార మాట వినడం వల్ల సుగ్రీవునికి తప్పిన ముప్పును తలుచుకుంటే కార్యేషు మంత్రి అనే సూక్తికి తార ఎంత న్యాయం చేసిందో గ్రహించవచ్చు. తార కథ మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, భార్య ఎల్లప్పుడూ లౌకిక పరిస్థితులను గురించి భర్తకు తెలియజెబుతూ కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అంతేగాని భర్తని కర్తవ్య విముఖుణ్ణి చేయరాదు. కథ సమాప్తం. మరిన్ని కథల కోసం మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.